అక్కడ ఏదో బ్యారిగేట్ ఉంది కదా, మళ్ళీ లెఫ్ట్ మెయింటైన్ చేయాలి. ముందు నుంచే ఇక్కడ నుంచే లెఫ్ట్ సైడ్ వెహికల్స్ చూసుకొని మాత్రమే మనము చేంజ్ అవ్వాలి. ఇలాంటి బ్యారిగేట్స్ ఉన్నప్పుడు మనం లెఫ్ట్ లైన్లోకి వచ్చినప్పుడు లెఫ్ట్ మిర్రర్ అండ్ ఇండికేటర్ కంపల్సరీ, మళ్ళీ రైట్కి వెళ్ళిపోవచ్చు. సో ఇప్పుడు రైట్ ఇండికేటర్ ఆన్ చేసి నేను రైట్ లైన్లోకి వెళ్తున్నాను. హాయ్ ఫ్రెండ్స్, మోహన్ రాజన్కి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో లెఫ్ట్ యూటర్న్ రైట్ యూటర్న్ చెప్పబోతున్నాను. అంటే మెయిన్ రోడ్ అనమాట. మెయిన్ రోడ్లో రైట్ సైడ్ యూటర్న్ చేసుకునేటప్పుడు మనము ఎలా వెహికల్స్ని చూసుకోవాలి, ఏ విధంగా తీయాలి, తర్వాత లెఫ్ట్ సైడ్ యూటర్న్ చేసేటప్పుడు కూడా ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి, అంటే ఎక్కడ టర్న్ స్టార్ట్ చేయాలనేది కరెక్ట్ పాయింట్ నేను చెప్తాను. సో లెట్ స్టార్ట్. ఇప్పుడు వీడియో స్టార్ట్ చేస్తున్నాను. వెహికల్స్ చాలా వస్తున్నాయి. నెమ్మదిగా ఇప్పుడు రైట్ టర్న్ తీసుకొని ముందుకు వెళ్తున్నాను. ఇప్పుడు యూటర్న్ దగ్గరికి ఇప్పుడు యూటర్న్ దగ్గరికి వెళ్తున్నాను. ఫస్ట్ రైట్ యూటర్న్. ఓకే, రైట్ మిర్రర్ చూసుకొని రైట్ లైన్లోకి వెళ్తున్నాను. ఓకే, ఇండికేటర్ ఆఫ్ చేశాను. అక్కడ ఏదో బ్యారిగేట్ ఉంది కదా, మళ్ళీ లెఫ్ట్ మెయింటైన్ చేయాలి. ముందు నుంచే ఇక్కడ నుంచే లెఫ్ట్ సైడ్ వెహికల్స్ చూసుకొని మాత్రమే మనము చేంజ్ అవ్వాలి. ఇలాంటి బ్యారిగేట్స్ ఉన్నప్పుడు మనం లెఫ్ట్ లైన్లోకి వచ్చినప్పుడు లెఫ్ట్ మిర్రర్ అండ్ ఇండికేటర్ కంపల్సరీ, మళ్ళీ రైట్కి వెళ్ళిపోవచ్చు. సో ఇప్పుడు రైట్ ఇండికేటర్ ఆన్ చేసి నేను రైట్ లైన్లోకి వెళ్తున్నాను. దగ్గరలో యూటర్న్ ఉంది. సో మనం యూటర్న్ తీసేటప్పుడు ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి, కరెక్ట్గా ఎక్కడ టర్న్ చేయాలి. ఇప్పుడు ఇండికేటర్ ఆల్రెడీ ఆన్ చేసి ఉన్నాను, రైట్ సైడ్ ఇండికేటర్. సో నేను ఇప్పుడు యూటర్న్ చేయడానికి స్టార్ట్ చేస్తున్నాను. ఎప్పుడైనా సరే మన డివైడర్ ఉంది కదా, డివైడర్కి హాఫ్ ఆఫ్ ద వెహికల్ ముందుకు వెళ్ళిన తర్వాతే యూటర్న్ స్టార్ట్ చేయాలి. ఇప్పుడు నేను 4th గేర్లో ఉన్నాను కదా, ఇప్పుడు నేను ఫస్ట్ గేర్ వేసుకుంటున్నాను. ఇప్పుడు నేను ఎక్కడ యూటర్న్ చేయాలి, ఎక్కడ స్టార్ట్ చేయాలంటే ఇప్పుడు డివైడర్ గ్యాప్ ఉంది కదా, ఇది దాటిపోవాలి. దాటిపోయాను. ఇప్పుడు రైట్ తిప్పుతున్నాను. రైట్ తిప్పి క్లచ్ నెమ్మదిగా వదులుతున్నాను. ముందుకు వెళ్తుంది బండి. సో ఇప్పుడు ఈ వ్యూ కనిపిస్తుంది ఇక్కడ మనకి. ఈ వ్యూ కనిపించినప్పుడు ఒకవేళ ఎవరైనా వస్తే ఆపాలి. ఎవరు రావట్లేదంటే మనం ముందుకు వెళ్ళొచ్చు. ఇప్పుడు ముందుకు వెళ్తున్నాను. ఓకే, యాక్చువల్గా ఇప్పుడు మనము యూటర్న్ చేసేటప్పుడు ఈ లేన్లో మనం కట్ చేయలేం, ఈ లేన్లో మనం కట్ చేయగలం. అంటే ఇందులో కట్ చేయగలం అనమాట. అందులో కట్ చేయలేము, ఎందుకంటే అంత షార్ట్ కట్ అవ్వదు కాబట్టి. దీంట్లో ఈజీగా మీరు తీసుకోవచ్చు. తర్వాత స్పీడ్ పెంచుతూ కావాలంటే మీరు ఆ లేన్లోకి వీలుంటే వెళ్ళొచ్చు, మీకు అవసరమైతే వెళ్ళొచ్చు, లేదంటే ఈ లేన్లో కంటిన్యూ అవ్వచ్చు. ఓకే, ఆ లేన్లోనే తీద్దామంటే అవ్వదు, ఎందుకంటే అంత షార్ట్ కట్ అవ్వదు కాబట్టి. ఇందులో ఈజీగా ఉంటుంది. ఇందులోనే బెటర్, ఎందుకంటే ఆ లేన్లో మళ్ళీ అది ఎక్స్ప్రెస్ వే కదా, అది ఎక్కువ స్పీడ్గా ఉండే వెహికల్స్ ఉంటాయి కాబట్టి అందులో వెళ్ళకూడదు. చూసారా, అది ఎంత స్పీడ్ వెళ్తుంది. సో అలాంటప్పుడు మనం అక్కడ ఉండకూడదు. మనకి హార్న్ కొట్టి లెఫ్ట్ నుంచి ఓవర్టేక్ చేసే ఛాన్స్ ఉంది కాబట్టి అలా చేయకూడదు. ఇప్పుడు నేను రైట్ యూటర్న్ చెప్పాను కదా, ఇప్పుడు లెఫ్ట్ యూటర్న్ చెప్పబోతున్నాను. లెఫ్ట్ యూటర్న్ ఏ విధంగా చేయాలి. ఓకే, లెఫ్ట్ యూటర్న్ ఏ విధంగా చేయాలి. ఇప్పుడు నేను లెఫ్ట్ ఇండికేటర్ ఆన్ చేశాను. లెఫ్ట్ మిర్రర్, ఓకే, లెఫ్ట్ ఇండికేటర్ ఆన్ చేశాను. లెఫ్ట్ వెహికల్స్ చూసుకుంటున్నాను. ఇప్పుడు ఇది కూడా ఇప్పుడు టర్న్ తీసుకుంటున్నాను. ఓకే, ఇది కూడా ఇప్పుడు ఈ డివైడర్ అనేది నాకు కనిపించట్లేదు. సో నేను మిర్రర్ అడ్జస్ట్ చేసుకుని కూడా చూడొచ్చు. మిర్రర్ అడ్జస్ట్ చేసుకొని కూడా ఆ డివైడర్ ఎండ్ అనేది చూడొచ్చు. ఇప్పుడు నేను డివైడర్కి దాటిపోయాను. ఓకే, కనిపించకపోతే అలా మిర్రర్లో చూసుకోవచ్చు. ఇప్పుడు నేను లెఫ్ట్ టర్న్ తీస్తున్నాను. తీసేటప్పుడు కూడా ఇది కూడా ఎలా అంటే ఇటువైపు వెహికల్స్ మనకి కనిపించవు. చాలా జాగ్రత్తగా చూస్తే తప్ప కనిపించవు. ఇలా ఈ విధంగా చూడండి, ఎదురుగా ఆటో వస్తుంది కదా, ఆటో వస్తుందా, ఇది ఈ విధంగా ఇలా స్ట్రైట్ చేయొచ్చు. కానీ చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఒకేసారిగా స్పీడ్గా వెళ్ళిపోవడం, కట్ చేసేయడం చేయకూడదు. ఎందుకంటే ఇలా వచ్చిన వెహికల్స్ మనకు కనిపించవు క్లియర్గా. వీళ్ళని చూసుకొని కదా టర్న్ చేయాలి. సో అలాంటప్పుడు కొంచెం కేర్ఫుల్గానే చూడాలి. ఇది రైట్ యూటర్న్, లెఫ్ట్ యూటర్న్ చేసేటప్పుడు ఆ విధంగా మనము డివైడర్ని చూసుకోవాలి. ఇలా స్ట్రైట్గా ఈ లేన్లో వెళ్ళేటప్పుడు మనకి ముందుగా దూరంగా బ్యారిగేట్ కనిపిస్తుంది కదా, ఆ బ్యారిగేట్ కనిపిస్తుంది కాబట్టి లెఫ్ట్ ఇండికేటర్ ఆన్ చేసుకొని కొంచెం లెఫ్ట్కి మెయింటైన్ చేయాలి. లెఫ్ట్కి మెయింటైన్ చేసి మళ్ళీ అలా వెళ్ళాలి. తర్వాత మళ్ళీ ఇండికేటర్ ఆఫ్ చేసి మళ్ళీ రైట్ ఇండికేటర్ ఆన్ చేసి రైట్ లైన్లోకి వెళ్ళిపోవాలి. ఇక్కడ వాటర్ వ్యాన్ ఉంది కదా, సో ఈ విధంగా ఇలా వెళ్ళాలన్నమాట. సో మళ్ళీ
మీకు యూటర్న్ ఏ విధంగా చేయాలి అంటే, యూటర్న్ చేసేటప్పుడు సిగ్నల్ దగ్గర కానీ డివైడర్ గ్యాప్ దగ్గర కానీ మనం యూటర్న్ చేస్తాం కదా. సిగ్నల్ దగ్గర యూటర్న్ చేయొచ్చు, ఇలాంటి దగ్గర డివైడర్ గ్యాప్ ఉంటే మనం అటు వెళ్ళిపోవాలంటే ఇక్కడే యూటర్న్ చేయొచ్చు మనం. ఓకే, సో ఇప్పుడు నేను సిగ్నల్ దగ్గర యూటర్న్ చేస్తాను. ఓకే, ఇప్పుడు సిగ్నల్ పడింది, రైట్ ఇండికేటర్ ఆన్ చేశాను. ఇప్పుడు రైట్ లైన్లోకి వెళ్ళాలి. ఓకే, ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను అసలు రైట్కి టర్న్ ఎప్పుడు తిప్పాలి అంటే చెప్తాను చూడండి. డివైడర్ గ్యాప్ నేను దాటిపోవాలన్నమాట, అంటే డ్రైవ్ సీటు దాటిపోవాలి డివైడర్ గ్యాప్కి. ఇలా దాటిపోయిన తర్వాత ఇప్పుడు టర్న్ స్టార్ట్ చేస్తున్నాను. టర్న్ స్టార్ట్ చేసిన తర్వాత ఇటు నుంచి అలాగే రావు, ఎందుకంటే వాళ్ళకి రెడ్ ఉంది కాబట్టి. సో ఈ విధంగా టర్న్ స్టార్ట్ చేయొచ్చు. రైట్ టర్న్ తీసుకునేటప్పుడు ఆ విధంగా చేయొచ్చు. ఇప్పుడు రైట్ టర్న్ తీసుకుంటున్నాను. ఓకే, ఇప్పుడైనా సరే ఓకే, ఇక్కడ ఆపుతాను. ఓకే, ఇది ఫ్రెండ్స్ వీడియో. మీకు ఒకవేళ ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. వీడియో లాస్ట్ వరకు చూసిన వాళ్ళు షేర్ చేయండి, ఇంకొకరికి ఉపయోగపడుతుంది. ఎందుకంటే మన ఛానల్ ఎక్కువగా వైరల్ అవ్వదు, ఎందుకంటే ఎక్కువ మందికి అవసరం ఉండదు కాబట్టి. అవసరం ఉన్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు కాబట్టి వాళ్ళకి షేర్ చేయండి. వాళ్ళు కూడా కొంత తెలుసుకుంటారు డ్రైవింగ్ గురించి. సో థ్యాంక్ యూ సో మచ్.